సునీల్ గారు తెలుగుతో పాటు బోలెడని భాషలు నేర్చేసుకున్నారు. ఆ రేంజ్లో అన్ని సినిమాల్లోనూ అన్ని భాషల్లోనూ కనిపిస్తున్నారు. సో మంగళం సిను గారు ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను పుష్ప ఫస్ట్ ఫంక్షన్ అప్పుడు చెప్పాను, ఇది ఏదో మామూలు వైబ్రేషన్ కాదండి, వేరే వైబ్రేషన్ ఇది వెళ్తానే ఉంటుందని. నేను స్పెయిన్లో షూటింగ్కి వెళ్ళి షూటింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాలండి. నైట్ 10 o'clockకి అక్కడ రెస్టారెంట్లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, 9:45 అయింది. నేను దిగి పరిగెట్టి లోపలికి వెళ్ళి 10 o'clock క్లోజ్ అంటది. అంటే ఈ హ్యాండ్కి స్టఫ్ ఏది దొరికితే అది నట్స్ లాంటి ఏదోటి తినేద్దాం, కనీసం భోజనం లేకపోయినా ఇక్కడ అలా తీసుకుంటున్నాం. ఆవిడ లేడీ పెద్దవాడు ఉన్నారు అక్కడ, సారీ క్లోజ్ అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అండి, 2 ప్యాకెట్స్ అని ఇవ్వండి తీసుకున్నా. తర్వాత సెట్ చేస్తున్నాం అండి నియర్ బై రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయని. కబాబ్ పాయింట్ అని ఒకటి ఉందండి. కబాబ్ పాయింట్ అంటే కనుక మన ఇండియన్ రెస్టారెంటు అని అనుకుని అక్కడ కబాబ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి. బయట కొంతమంది కట్టేసి కబాబ్ పాయింట్ క్లోజ్ చేసి midnight స్పెయిన్లో 2 o'clockకి బయట నుంచుని వాళ్ళు అక్కడ నుంచి సిగరెట్లు కాలుస్తున్నారంటే ఆ వాండర్ తాలూకు 2 brothers, లోపల ఒక బ్రదర్ ఉన్నాడు పెద్ద బ్రదరు. మేము వెళ్ళాం, దిగాం. ఇలా వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్, మాది ఒక వెహికల్. దిగ్గానే అతను ఇలా చూశాడు నన్ను. అది నేనేంటి, స్పెయిన్ ఏంటి, అర్ధరాత్రి 2:30కి ఇలా చూసి లోపలికి వెళ్ళాడు, ఫోన్లో ఆన్ చేశాడు. పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు. తూ అయినా బై తూ అయినా అని. అది ఎవరిదంటే రెస్టారెంటు, అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్. ఒక అర్ధరాత్రి నన్ను చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకు, ఆదిత్య రవిచంద్రన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్టర్కి, అందరికీ నేనేంటంటే వాళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు. నేనేమో పాకిస్తాన్లో నాకేమో హిందీ రాదు, ఉర్దూ రాదు. నమస్తే జీ, థ్యాంక్ యూ జీ, ఫిర్ మిలేంగే జీ, ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియలేదు. అప్పుడు పక్కన ఆకలేస్తుంది. సో డార్లింగ్ అంత దూరం రీచ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను, కత్తెది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను కానీ నేను ఎలా చేస్తానో అలా ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్నే, అందుగురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మ అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే కష్టం అది. ఎందుకంటే ఒక పర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు, దానికి చాలా గట్స్ కావాలి. దాన్ని అంత స్టార్ అయ్యుండి ఆయన సపోర్ట్ చేసి నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వచ్చానండి, నిజం చెప్తున్నా. మొత్తం ఆ స్లాంగ్, నేను నా స్లాంగ్ తప్ప ఇంక వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్లో. అసలు వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులు అయిపోయి కంగారు పడిపోయాను. ఎంతో సపోర్ట్ చేసి బన్నీ గారు అన్నారు లేదండి అని, మనం ఇలా సాగదీస్తాం ఇక్కడ లాస్ట్లో, ఇక్కడ అలా కాదండి, ఫస్ట్ సాగదీసి లాస్ట్లో కట్ చేస్తాం, ఇది అంటే చాలా సింపుల్గా నాకు ఒక సూత్రం చెప్పి, నేను ఇంకా మీరు డైలాగ్ పట్టించుకోవద్దండి మీరు చేయండి అంటే, నా ఫస్ట్ టైం, నా ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్, నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. సో నెతుక్కుంటూ నాకు నిజంగా డార్లింగ్ ఈ రోజునే నిజం చెప్తున్నాను, తమిళ్, కన్నడ, మలయాళం అందరూ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చి నువ్వు ఇచ్చిన పునర్జన్మ జెండా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. ఒక్క మాటలో అంటే మీకు బన్నీ గారు, మీ కష్టం ఎంత ఉంటుందంటే, దేవుడు వచ్చి బాబు ఇంకొద్దు నేను ఇచ్చేస్తున్నా, ఇంక కష్టపడద్దు ప్లీజ్, అంత కష్టం అండి బాబు, అంత కష్టం అండి బాబు. ఎందుకంటే కష్టానికి ఇంకా జాతకం ఏం ఉండమంటండి, కష్టానికి సచ్చినట్టు నేచర్ ఇచ్చి తీరాలంట. మీరు ఆ కష్టాన్ని నమ్ముకున్నారు, లేకపోతే ఇక్కడ కూర్చుని ఆల్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ ఫిలిం కొట్టాలంటే నిజంగా ఎంత కష్టపడాలండి.
ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. మీరు అందరూ కలిసి పాసిబుల్ చేశారు. మీరు మీ కష్టానికే ఎప్పుడు మీకు దేవుడు 10 ఇంతలు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒక లైన్లో ముగించేస్తాను. డార్లింగ్, నేను లోకల్ ప్రొడక్ట్ దానికి ఒక ముద్ర వేసి దాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేసావు డార్లింగ్. ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ నౌ. చాలా హ్యాపీగా ఉంది. రకరకాల క్యారెక్టర్లు, వెరైటీ క్యారెక్టర్లు చేస్తుంటే ఫస్ట్ ఆర్టిస్ట్గా మార్నింగ్ లొకేషన్కి వెళ్ళగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ డార్లింగ్. థ్యాంక్ యూ సార్ బన్నీ గారు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. డార్లింగ్, ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. మా డాడీ అక్కడే ఉన్నారు, మీ డాడీ అక్కడే ఉన్నారు. ఆయనకు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పమని చెప్తా. ఓకేనా? లవ్ యూ. వావ్, దట్ వాజ్ అమేజింగ్ సునీల్ గారు. సునీల్ గారి మార్క్ స్పీచ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము విన్నాం లేదా? నేను నిజంగా ట్రై చేయలేదండి. ట్రై చేస్తే ఇలా రాదు. ట్రై చేయలేదు, అనుకుంటే కక్కేసాను అంతే. తెలుసండి, మనసు పొరల్లోంచి ఆటోమేటిక్గా వచ్చింది, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. మంగళం సీనుగా మాకందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రేంజ్ పర్ఫార్మెన్స్ని, ప్రెజెన్స్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.